హలో అమిగోస్, వెల్కమ్ టు వేదాంత తెలుగు 8, 9, 10 యూట్యూబ్ ఛానల్. సో నేను మీ మాస్టర్ టీచర్ దేవిలాల్. సో మీ అందరికీ తెలుసు కదా, వాట్ ఆర్ వి గోయింగ్ టు డిస్కస్ టుడే? సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ PYQs ఫ్రమ్ ది టాపిక్ ఆఫ్ మెన్సురేషన్. సో మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పేసుకున్నాం బేట, మెన్సురేషన్ అంటే ఏంటి, అంటే బేసిక్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి, అండ్ దాని మీద కూడా మనం చాలా క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ క్విజ్ కూడా నేర్చేసుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో. బట్ ఈ క్లాస్లో మీరందరూ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి, సార్ మోస్ట్ ఇంపార్టెంట్ PYQs ఏంటి, సో మాకు ఇంపార్టెంట్ PYQs కావాలి అన్నారు కాబట్టి మీ అందరి కోసం నేను మీ మాస్టర్ టీచర్ దేవిలాల్ తీసుకొచ్చేసాను ది మోస్ట్ ఇంపార్టెంట్ PYQs ఆఫ్ మెన్సురేషన్. సో మీరందరు రెడీ కదా? ఇన్ కేస్ మీరందరు రెడీ అయితే మీరందరు చక మన లైక్ బటన్ని బ్లాస్ట్ చేసేయండి. నేను కూడా తొందరగా ఈ సెషన్ని స్టార్ట్ చేసిస్తాను. సో ఇన్ కేస్ మీలో ఎవరైనా ఇంకా మీ ఫ్రెండ్స్కి, మన అమిగో టీమ్కి లింక్స్ అనేవి షేర్ చేయకుండా ఉన్నట్టయితే తొందరగా ఈ లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. అండ్ వాళ్ళకు కూడా చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. ఎందుకంటే మీ మాస్టర్ టీచర్ ఇప్పటి నుంచి ఈ ఛానల్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ సెషన్స్ ఈ ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాం. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ లైవ్ సెషన్స్ కూడా ఈ ఛానల్లోనే జరగబోతున్నాయి. సో మరి మొదలు పెట్టేద్దామా? సో ఇక మొదలెడదామా? డైలాగ్ ఉంటుంది కదా, అందరికీ తెలుసు కదా. సో లెట్ us స్టార్ట్ టుడేస్ సెషన్ అనమాట. సో వాట్ ఆర్ వి గోయింగ్ టు డిస్కస్ బెటా? అగైన్ ఒక స్మాల్ రివిజన్ చేసుకుందాం. లాస్ట్ క్లాస్లో మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో వాటి గురించి ఒక చిన్న రివిజన్ అన్నమాట. ఓకే, రివిజన్ అంటే ఏమీ లేదు, వీఆర్ నాట్ గోయింగ్ టు డిస్కస్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ లాస్ట్ క్లాస్. సో సింపుల్గా ఇంపార్టెంట్ ఫార్ములాస్, మనకు తెలుసు మెన్సురేషన్లో 6 సాలిడ్ షేప్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ అయిన 6 షేప్స్ ఉంటాయి. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫార్ములాస్ ఆఫ్ దోస్ 6 ఇంపార్టెంట్ సాలిడ్ షేప్స్ అన్నమాట. సో మీరందరు రెడీ కదా? సో మీరందరు రెడీ అయితే కనుక ఒక్కసారి నా కోసం మన కామెంట్ బాక్స్లో ఏం చేయాలో తెలుసు కదా, రెడీ అమిగోస్ ఆర్ రెడీ సార్ అని ఒక్కసారి నా కోసం కామెంట్ బాక్స్లో ఒక మెసేజ్ చేసేసి లైక్ బటన్ని కనుక మీరు బ్లాస్ట్ చేసేస్తే నేను తొందరగా ఈ సెషన్ని స్టార్ట్ చేసేస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ ద షో. సో చూసేద్దామా? ఫస్ట్ సాలిడ్ షేప్ వచ్చేసి బేట మన దగ్గర ఉంటుంది క్యూబాయిడ్. సో క్యూబాయిడ్ మీ అందరికీ తెలిసిందే, ఓకేనా? సో క్యూబాయిడ్లో మనకు లేటరల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, అదే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది. ఫార్ములా ఏంటి అంటే లాస్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ యువర్ ఫార్ములా ఈజ్ 2h × l + b. h అంటే హైట్, l అంటే లెంత్, అండ్ b అంటే బ్రెడ్త్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది బేటా అంటే, నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాస్లో కూడా మనం చాలా క్లియర్గా కూడా ఒకటి డిస్కస్ చేసుకున్నాం. ఏంటమ్మా అంటే, టోటల్ సర్ఫేస్ ఏరియాలో మనం టాప్ అండ్ బాటమ్స్ అన్ని ఇంక్లూడ్ చేస్తాము, బట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలో టాప్ అండ్ బాటమ్ ఎక్స్క్లూడ్ చేసి ఉంచేస్తాం. చాలా ఈజీ. సో ఇప్పుడు ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఫార్ములా ఏమవుతుంది బేటా, 2 × lb + bh + lh. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి యువర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్. సో దానితో పాటు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటయ్యా అంటే వాల్యూమ్ ఫార్ములా. ఏంటి సార్ అని అడిగితే వాల్యూమ్ ఫార్ములా అనమాట. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ × బ్రెడ్త్ × హైట్. సో ఇది ఒక పాట లెక్క పాడుతూ నేర్చేసుకుందాం. సో ఇలానే మీరు నాకు కొంచెం మోటివేషన్ ఇస్తూ ఉంటే తొందరగా మన సెషన్ని అందరూ లైక్ చేసేయండి. అండ్ అదే లైక్తో నాకు చాలా మోటివేషన్ వచ్చేస్తుంది. చలో నెక్స్ట్ వచ్చేసి బేటా క్యూబ్. మీ అందరికీ తెలిసిందే, చాలా మంది రూబిక్స్ క్యూబ్ ఆడేసుకుని ఉంటారు 6x6. ఇన్ కేస్ మీకు రూబిక్స్ క్యూబ్లో అన్ని కలపడం వచ్చినట్టయితే ఒకసారి నా కోసం, సార్ ఐ నో హౌ టు సాల్వ్ ద రూబిక్స్ క్యూబ్ అని నాకు కామెంట్స్లో చెప్పేయండి. సో చూసేద్దాం ఎంతమందికి మన రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం వచ్చో రాదో. సో నా గురించి అంటారా, నాకైతే వచ్చి బెట రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడం. సో బీయింగ్ ఏ మ్యాథమెటిషియన్ సాల్వ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. చాలా ఈజీగానే ఉంటుంది. సో దానికంటే ముందు మనం TSA ఆర్ CSA ఆఫ్ క్యూబ్ అంటే తెలుసుకుందాం. సో లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఏంటి సార్ అని అడిగితే నన్ను 4a² అంటాను. ఏ అంటే సైడ్ ఆఫ్ క్యూబ్ అనమాట, మెజర్మెంట్ ఏ యూనిట్స్ ఉంటుంది, లెంత్ అనమాట అది. సో క్యూబ్లో అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి 4a² అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియాలో టాప్ అండ్ బాటమ్ ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి 4a² + 2a² which is 6a². వాల్యూమ్ వచ్చేసి లెంత్ × బ్రెడ్త్ × హైట్, సో which is going to be lbh. సో టోటల్ అన్ని ఈక్వల్ కాబట్టి a³
క్లియర్ కదా? సో ఇన్ కేస్ ఇదంతా క్లియర్ అయిపోతే నా కోసం ఒకసారి ఎస్ సార్ అని నాకు చాట్ బాక్స్లో చెప్పేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకేమవుతుంది బేటా, క్యూబాయిడ్ అయిపోయింది, క్యూబ్ అయిపోయింది. మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనమాట సిలిండర్. ఇంకా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ మన క్వశ్చన్స్ అనేవి వీటి మీద నుంచే వస్తాయి. సో సిలిండర్కి ఫార్ములా ఏంటి సార్ అని నన్ను అడిగితే నేనైతే చాలా ఈజీ అని చెప్పేస్తాను బేటా. ఏంటి అంటే అది 2πRH అనమాట, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఆర్ అంటే ఇక్కడ రేడియస్, ఎందుకంటే సిలిండర్కి టాప్ అండ్ బాటమ్ వచ్చేసి చిన్న చిన్న 2 సర్కిల్స్ యాడ్ అయి ఉంటాయి కాబట్టి రేడియస్ తీసుకోవాలి. ఓకేనా? అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది సార్ అంటే 2πRH ప్లస్ πr² అవుతుంది. ఏ πr² బేటా అంటే ఈజీగా 2πr² బేటా, ఎందుకంటే టాప్ అండ్ బాటమ్ కాబట్టి. సో ఇప్పుడు మనం 2πr కామన్ తీసేసుకుంటే ఇందులో నుంచి 2πr ఇంటూ h ప్లస్ r ఈజ్ గోయింగ్ టు బి యువర్ ఫార్ములా. సో వాల్యూమ్ అందరికీ తెలిసిందే బేటా, చాలా ఈజీ. πr²h ఈజ్ గోయింగ్ టు బి ద ఫార్ములా ఫర్ వాల్యూమ్. ఓకేనా? సో సార్ ఇదంతా ఓకే. సిలిండర్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సాలిడ్ షేప్ ఏంటి అంటారా అంటే కోన్. సో మీ అందరికీ తెలుసు కదా, కోన్ అందరు చూసే ఉంటారు. ఐస్ క్రీమ్ లవర్స్ అయితే ఇక్కడ చాలా మంది ఉంటారు. ఓకేనా? సో చాలా మంది ఐస్ క్రీమ్ లవర్స్ ఉన్నారు కాబట్టి మీరందరూ ఐస్ క్రీమ్ తినేసే ఉంటారు. ఎవరైనా సరే లైఫ్లో 1 టైం అయితే కోన్ ఐస్ క్రీమ్ అయితే తినేసి ఉంటారు. నా ఫేవరెట్ వచ్చేసి చాక్లెట్ బేటా. మీ ఫేవరెట్ ఏంటో కూడా నాకు ఒకసారి చాట్ బాక్స్లో చెప్పేయండి. ఓకేనా? సో కోన్లో ఇప్పుడు ఫస్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమొస్తుంది సార్ అంటే πRL. సార్ ఎల్ అంటే లెంత్ బేటా. లెంత్ అంటే ఇప్పుడు కోన్ చూడండి, షేప్ వచ్చేసి కొంచెం ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది కదా. సో స్లాంట్ హైట్ అనమాట. ఎల్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ స్లాంట్ హైట్. అండ్ స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు √h² ప్లస్ r². సో ఇది మన స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అన్నమాట. ఓకే కదా? సో ఇదంతా మీకు క్లియర్ అయిపోతే ఒక్కసారి లైక్ బటన్ని బ్లాస్ట్ చేసేయండి. అండ్ తొందరగా మరిన్ని ఫార్ములాస్ మనం నేర్చుకొని సెషన్ స్టార్ట్ చేసేద్దాం. సో ఆర్ నెక్స్ట్ ఫార్ములా ఈజ్ సిఎస్ఏ అయిపోయింది బేటా. ఇప్పుడు సిఎస్ఏ మనం ఫైండ్ అవుట్ చేసేసాం. నెక్స్ట్ ఫార్ములా ఏంటి బేటా? టోటల్ సర్ఫేస్ ఏరియా చెప్పాను కదా. సో కింద బాటమ్ ఒకటే ఉంటుంది కోన్కి కాబట్టి బాటమ్ కూడా సర్కిల్, అది యాడ్ చేసేసుకుందాం మనం ఇక్కడ. సో ఏమవుతుందంటే ఇది πRL ప్లస్ πr² కాబట్టి πRL ప్లస్ πr² ఏమవుతుంది నాన్న? సో πr కామన్ తీసుకుంటే πr ఇంటూ L ప్లస్ r. సో చాలా ఈజీ ఫార్ములా. సో వాల్యూమ్ వచ్చేసి 1/3 ఆఫ్ πr²h. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు ఫార్ములా చూసి. సో 1/3 ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అనమాట కోన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం స్పియర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. అందరూ అంటే అందరూ 90% ఎవ్రీవన్ చూసే ఉంటారు రియల్ లైఫ్ స్పియర్ని. ఏంటి సార్ అంటే బాల్స్. ఓకేనా? క్రికెట్ బాల్ అయినా ఉండొచ్చు, స్పాంజ్ బాల్ అవ్వచ్చు, అండ్ వాలీబాల్, ఫుట్బాల్ అన్నీ అనమాట. ఇవి బాల్స్ అనమాట, బెస్ట్ ఎగ్జాంపుల్. సో దానికి ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ విల్ బి ఈక్వల్. సో ఈక్వల్ అవుతుంది కాబట్టి ఏమవుతుంది సార్ అని నన్ను అడిగితే నేనైతే చాలా ఈజీగా 4πr² అని చెప్పేస్తాను. సో మీకు కూడా 4πr² అని తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా మనకు చాట్ బాక్స్లో చెప్పాలి బేటా. నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ వచ్చేసి 4/3 πr³. ఓకేనా? దిస్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్. బట్ సార్ స్పియర్తో పాటు ఒకవేళ వాట్ ఇఫ్ నాకు బాగా కోపం వచ్చింది, నేను ఆడుకుంటున్నప్పుడు క్రికెట్ ఆడుతున్నాను సార్ నేను, కాకపోతే క్రికెట్లో నేను ప్రతిసారి అవుట్ అయిపోతున్నాను. లేదంటే ఏం చేస్తానంటే నేను బాగా ఆడి 6 అన్ని కొట్టి బాల్ని అసలు పగలగొట్టేశాను నేనంటే బాల్ పగిలిపోయాక హాఫ్లా డివైడ్ అయిపోతుంది కదా బేటా. సో దాన్ని మనం ఏమంటామంటే మ్యాథ్స్లో హెమిస్పియర్ అని చెప్తాం. మ్యాథమెటికల్లీ వి కాల్ దట్ యాజ్ హెమిస్పియర్. సో హెమిస్పియర్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏముంటుంది బేటా? హెమిస్పియర్కి సిఎస్ఏ వచ్చేసి 2πr² అయిపోతుంది. అండ్ టీఎస్ఏలో టాప్లో పైన ఒక బౌల్ ఉంటుంది కదా బేటా. ఇంట్లో చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కర్రీస్ పెట్టుకోవడానికి. సో బౌల్స్ చూసుకున్నట్టయితే మనం పైన వచ్చేసి ఒక సర్కిల్ ఉంటుంది. సో ఒకటి యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇది 3πr² అయిపోతుంది. అండ్ దీని వాల్యూమ్ వచ్చేసి ఏమవుతుంది బేటా అంటే హాఫ్ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కాబట్టి వాల్యూమ్ వచ్చేసి స్పియర్ 4/3 అయితే ఇక్కడ 2/3 πr³ అవుతుంది. సో ఐ హోప్ అందరికీ ఈ చిన్న ఫార్ములాస్ అందరికీ ఇప్పుడు క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను నేను. ఇన్ కేస్ మీ అందరికీ కూడా ఈ ఫార్ములాస్ క్లియర్ అయిపోతే తొందరగా మన వీడియోని లైక్ చేసేసి మన సెషన్ని మీ ఫ్రెండ్స్ అంటే మన అమిగోస్కి షేర్ చేసేసి లైక్ బటన్ని బ్లాస్ట్ చేసేయండి. ఎలా అంటే కొట్టి దాన్ని బ్లాస్ట్ చేసేయాలన్నమాట. ఓకేనా? సో హిట్ ద లైక్ బటన్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ వేదాంతు తెలుగు. ఫర్ ద ఫస్ట్ టైం వస్తూ ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి బేటా. సో ఇంకా చూసేద్దాం. సో క్వశ్చన్ చూడండి, ఇక్కడ చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. రెడీ టు సాల్వ్ ది క్వశ్చన్స్.
సో మీరందరూ కనుక రెడీగా ఉంటే ఒక్కసారి నా కోసం చాట్ బాక్స్లో లేదా కామెంట్స్లో రెడీ సార్ రెడీ అమిగోస్ అని చెప్పేసి నేను స్టార్ట్ చేసిస్తాను. సో రెడీ కాబట్టి చలో లెట్ స్టార్ట్. సో ఏమి ఇచ్చారు బిడ్డ, ఒక హెమిస్పెరికల్ బౌల్ ఉంది. హెమిస్పెరికల్ ఇందాకే చెప్పాను, బాల్ని నేను సగం కట్ చేసేసాను. ఓకేనా. సో రేడియస్ వచ్చేసి ఏమి ఇచ్చారు బిడ్డ, 2.1 సెంటీమీటర్ ఈజ్ అవర్ రేడియస్. ఇంకా చూసారా హెమిస్పెరికల్ బౌల్లో ఐస్ క్రీమ్ ఉందన్నమాట. అంటే మన అమిగోస్ లాగానే మనలో ఎవరో ఒకరు ఇప్పటికీ ఇంట్లో ఒక బౌల్ తెచ్చుకొని అందులో ఐస్ క్రీమ్ పెట్టేసుకొని, అంటే మన ఇంట్లో బాక్సులు తీసుకుంటాం కాబట్టి చిన్న బౌల్లో కొంచెం ఐస్ క్రీమ్ పెట్టేసుకొని తినేస్తూ ఉన్నాం అనమాట. ఓకేనా. రేడియస్ వచ్చేసి 2.1 సెంటీమీటర్స్ ఇచ్చారు బేట. అయితే మనల్ని వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, వాల్యూమ్ ఆఫ్ ది బౌల్. సో వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా ఏంటి బేట, 2/3 పై ఆర్ క్యూబ్. సో చాలా ఈజీ ఇది. సో 2/3 ఇంటూ పై వచ్చేసి మనం 22/7 చేసేద్దాం. అండ్ ఆర్ క్యూబ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి 2.1 హోల్ క్యూబ్. సో దీన్ని మనం ఇంకా సింప్లిఫై ఎలా రాసుకోవచ్చు అంటే 2/3 ఇంటూ 22/7 ఇంటూ దీన్ని నేను 21/10 హోల్ క్యూబ్ అని రాసుకుంటున్నాను. సో దీన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేయాలి. సో మీరు ట్రై చేయండి, నేను ఒక 10 సెకండ్స్ టైం ఇస్తాను, దీన్ని సింప్లిఫై చేసి నాకు ఆన్సర్ చెప్పేయండి. ఓకేనా. సో ఐ విల్ గివ్ యూ 10 సెకండ్స్ ఆఫ్ టైం అనమాట. సో 10 సెకండ్స్ నేను టైం ఇస్తాను కాబట్టి సో 10 9 7 8 7 8. సో రివర్స్లో కౌంట్ చేస్తున్నారని అడగొద్దు బేట. ఓకేనా. సో రివర్స్లో కౌంట్ చేసినా మనకు 10 సెకండ్స్ అవ్వాలి. సో ఆల్రెడీ ఇప్పుడు 2 సెకండ్స్ ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి 5 4 3 2 1. సో టైమ్ అప్. సో దీన్ని కనుక మీరు సింప్లిఫై చేసుకుంటే బేట మన సొల్యూషన్ వచ్చేసి 19.404 వస్తుంది. సార్ 404 ఏంటి రాయాలి బేట, యూనిట్స్ వర్ మ్యాండేటరీ. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాము మనం, యూనిట్స్ మ్యాండేటరీ. యూనిట్స్ అనేవి ఖచ్చితంగా రాయాలన్నమాట. సెంటీమీటర్ క్యూబా మీటర్ క్యూబా అనేది యూనిట్స్ ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. రాయకపోతే మాత్రం చాలా అంటే చాలా లాస్ అయిపోతాం మనం, మార్క్స్ అనేవి ఖచ్చితంగా డిడక్ట్ చేస్తారు. ఓకేనా. చలో ఇదే మోటివేషన్తో మనం నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెళ్ళిపోదామా. సో రెడీ అయితే నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒకసారి చూసేయండి బిడ్డ. రెడీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సార్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్ సర్క్యులర్ సిలిండర్ అనమాట ఈసారి ఇచ్చింది మనకు. సిలిండర్ యొక్క రేడియస్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ ఇచ్చారు అండ్ హైట్ వచ్చేసి బేట 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఏమడిగారు బేట, ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. అరే చాలా ఈజీ క్వశ్చన్. సో ఆ డైలాగ్ ఉంటుంది కదా, ఎబ్బే ఇది చాలా ఈజీ క్వశ్చన్ అని. సో సిఎస్ఏ ఫార్ములా ఏంటి బేట సిలిండర్కి, ఎవరైనా చెప్తారా నాతో, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సిఎస్ఏ ఫార్ములా వచ్చేసి 2πRH. సో 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వచ్చేసి 3.5 ఇంటూ హెచ్ వచ్చేసి 14. సార్ ఇది 7 1 7 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 88 ఇంటూ 3.5 అవుతుంది సార్. ఓకేనా. సో 88 ఇంటూ 3.5 ఎంత వస్తుంది బేట, తొందరగా మీరు సాల్వ్ చేసేసి నాకు చాట్ బాక్స్లో చెప్పేయాలి. ఓకేనా. దీనికోసం నేను మీకు ఎక్కువ టైం ఇవ్వను ఈసారి, ఓన్లీ 5 సెకండ్స్ టైం అనమాట. సో లెట్స్ బిగిన్ ద కౌంట్ డౌన్. 5 4 3 2 and 1. సో అయిపోయింది, టైం అయిపోయింది. సో సాల్వ్ చేసేసుకుంటే ఏమొస్తుంది బేట అంటే 308 సెంటీమీటర్ స్క్వేర్. నేను చెప్పాను కదా, ఎందుకంటే ఇక్కడ కూడా యూనిట్ చూడండి సెంటీమీటర్లో ఉంది కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. సో ఇన్ కేస్ మనకెవరైనా సరే ఏమంటారు బేట, మీటర్స్లో అడిగితే మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, నో వరీస్. యూ నో రైట్, ఎవ్రీవన్ నోస్ ద బేసిక్ కన్వర్జన్ ఆఫ్ ది మీటర్స్ ఇంటూ సెంటీమీటర్స్ ఆర్ సెంటీమీటర్స్ ఇంటూ మీటర్స్. ఇన్ కేస్ మీలో ఎవరికైనా తెలియకపోతే బేట నాకు ఒకసారి చాట్ బాక్స్లో చెప్పేయండి. సో మనం దాని గురించి నెక్స్ట్ క్లాస్లో లైవ్ సెషన్లో డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే కదా. సో థర్డ్ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మీలో చాలా అంటే చాలా మంది ద మోస్ట్ అంటే డిమాండెడ్ టాపిక్ కూడా అడిగారు. ఫస్ట్ వచ్చేసి మెన్సురేషన్ అయిపోయింది, సెకండ్ లిస్ట్లో ఇప్పుడు మనకు సిమిలర్ ట్రయాంగిల్స్ ఉంది అండ్ థర్డ్ లిస్ట్లో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగానోమెట్రీ ఉంది బేట. సో మనకి నెక్స్ట్ సెషన్ అంటే ఈరోజు 9 PM మనకు ఒక లైవ్ సెషన్ ఉంటుంది కదా, లైవ్ సెషన్స్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ ఆ సిమిలర్ ట్రయాంగిల్స్ కంప్లీట్ చేసుకున్నాక మనం వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగానోమెట్రీ. సో మేక్ షూర్ దట్ డో నాట్ ఫర్గెట్ టు అటెండ్ ద 9 PM సెషన్ ఫర్ ది సిమిలర్ ట్రయాంగిల్స్ టాపిక్. ఓకేనా. చలో దానికంటే ముందు ఒక చిన్న క్వశ్చన్ సాల్వ్ చేసేద్దాం. A toy is made with 7 equal cubes of side √7 సెంటీమీటర్స్ అనమాట. సో సైడ్ ఆఫ్ క్యూబ్ వచ్చేసి ఏ అనుకుంటాను నేను, ఏ వచ్చేసి √7 సెంటీమీటర్స్ అయిపోయింది. అయితే ఒక 6 క్యూబ్స్ బెట, ఓకే కదా,
6 క్యూబ్స్ వచ్చేసి మధ్యలో ఉన్న ఒక క్యూబ్కి డ్రా చేసాం. ఎక్కడ అంటే 6 ఫేసెస్కి అటాచ్ చేసేసాం మనం. సో ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. అంటే కొత్తగా వచ్చిన టాయ్కి ఇప్పుడు మనం టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు 6 ఫేసెస్ కదా బిడ్డ, 6 ఫేసెస్ కాబట్టి ఫస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వన్ ఫేస్ ఏమవుతుంది బిడ్డ? చూడండి ఇక్కడ సర్ఫేస్ ఏరియా ఆఫ్ వన్ ఫేస్. సో వన్ ఫేస్ వచ్చేసి స్క్వేర్ అవుతుంది కాబట్టి స్క్వేర్ ఏరియా వచ్చేసి ఏ స్క్వేర్ సార్. సో అదేమవుతుంది బిడ్డ 7 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి ఒక థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ ఫేసెస్లో 6 ఫేసెస్లో ఏం చేయాలి బిడ్డ? 6 క్యూబ్స్ మనం అటాచ్ చేయాలన్నమాట. ఓకేనా? అది 7th క్యూబ్ అనమాట. 7th క్యూబ్కి 6 క్యూబ్స్ అనేవి మనం అటాచ్ చేయాలి. సో అటాచ్ చేస్తే ఏమవుతుంది బిడ్డ? మనకు బాగా అబ్జర్వ్ చేస్తే ఎట్ ఏ టైం మనం ఒకటి బాటంలో ఉంటుంది కాబట్టి మనం అన్ని ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మనం 5 ఫేసెస్కి అటాచ్ చేస్తాం. సో 5 ఫేసెస్ ఏరియా ఏమవుతుంది బిడ్డ? సర్ఫేస్ ఏరియా ఆఫ్ 5 ఫేసెస్ విల్ బికమ్ హౌ మచ్? సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ 5 ఫేసెస్ ఏమవుతుంది బిడ్డ అంటే 5 into 7 సార్, విచ్ ఈజ్ 35 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే కదా సార్? ఇదంతా వచ్చింది. బట్ మనల్ని అడిగింది 6 గురించి కదా బిడ్డ. 6 టోటల్ సర్ఫేస్ ఏరియా కావాలి కదా, టోటల్ యాడ్ చేసుకోవాలి. అది కాస్త ఏమవుతుంది బిడ్డ? 6 into ఏరియా అయిపోతుంది అనమాట. ఓకేనా? సో అదేమవుతుంది 6 into 35. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ 6 into 35 బిడ్డ? 6 క్యూబ్స్కి టోటల్ సర్ఫేస్ ఏరియా. సో 6 into 35 ఏమవుతుందన్న? 6 into టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6 into 35 హౌ మచ్? మీకు కనుక ఆన్సర్ తెలుసుంటే నాకు తొందరగా చాట్ బాక్స్లో చెప్పేయండి. సో ఏమవుతుందంటే 210 సెంటీమీటర్ స్క్వేర్. సో సెంటీమీటర్లో ఇచ్చారు కాబట్టి యూనిట్స్ రాయడం అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ బిడ్డ. సో ఇఫ్ యు ఆర్ నాట్ రైటింగ్ ద యూనిట్స్ ఫర్ షూర్ యు ఆర్ గోయింగ్ టు లూజ్ ద మార్క్స్. తర్వాత మీరు మళ్ళీ నన్ను అంటే మాత్రం బాగోదు, ముందే చెప్పేస్తున్నాను అనమాట. అమిగో సార్ మన ఫ్రెండ్స్ కదా, మీరు మాకు చెప్పలేదు అంటే నేను చెప్పాను బిడ్డ, మీరు మిస్ చేసుకున్నారనమాట అది. సో చెప్పే లెసన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్తో వినండి. ఆటోమేటిక్గా అన్ని క్వశ్చన్స్ అనేవి మనం కరెక్ట్ చేయగలం ఇన్ అన్ ఈజీ వే. ఓకే కదా? చలో అలానే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేసేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఒకసారి నా కోసం క్వశ్చన్ చదివేయండి బిడ్డ. ద హైట్ అండ్ ద బేస్ రేడియస్ ఆఫ్ ఎ కోన్ అండ్ ఏ సిలిండర్ ఆర్ ఈక్వల్ టు ద రేడియస్ ఆఫ్ ఏ స్పియర్. సో ఇప్పుడు చూడండి బిడ్డ, రేడియస్ ఆఫ్ స్పియర్ వచ్చేసి మనం ఏమనుకుందాం? ఆర్ అనుకుందాం. సో ఆర్ ఈజ్ హియర్ రేడియస్ ఆఫ్ స్పియర్. ఇలాంటి క్వశ్చన్ మనం లాస్ట్ క్లాస్లో కూడా ఒకటి చేసాం, బట్ కొంచెం సిమిలర్గానే ఉంది, బట్ కాదు. సో ద హైట్ అండ్ ది బేస్ రేడియస్ ఆఫ్ ఎ కోన్ అండ్ సిలిండర్ ఆర్ ఈక్వల్ టు ద రేడియస్. సో ఇప్పుడు చూడండి బిడ్డ, హైట్ ఆఫ్ సిలిండర్ అన్ని దీనికి ఈక్వల్ అయిపోతున్నాయి అంటున్నారు కాబట్టి సో మనం డైరెక్ట్గా వాల్యూమ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటి బిడ్డ? వాల్యూమ్ ఆఫ్ కోన్. సో వాల్యూమ్ ఆఫ్ కోన్, వాల్యూమ్ కోన్కి ఫార్ములా ఏంటి బిడ్డ అంటే సార్ 1/3 π r²h. సో ఇప్పుడు చూడండి బిడ్డ, బాగా అబ్జర్వ్ చేసేయండి. ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఇప్పుడు రేడియస్ అండ్ హైట్ బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది కాస్త ఏమవుతుంది? 1/3 π r³ అనమాట. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ దేనికి రేషియో అడిగారు బిడ్డ? వాల్యూమ్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది బిడ్డ? సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్కి ఫార్ములా ఏంటి బిడ్డ? π r²h. సో పై ఎంత అది వాల్యూ జస్ట్ అలానే ఉంచండి. ఆర్ అండ్ హెచ్ సేమ్ కాబట్టి అది కాస్త ఏమవుతుంది మనకి ఇక్కడ అంటే π r³. నెక్స్ట్ వచ్చేసి ఏముంటుంది సార్? వాల్యూమ్ ఆఫ్ స్పియర్. లాస్ట్లో మిగిలింది ఇది ఒక్కటే. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కాబట్టి 4/3 π r³. సో దీన్ని యాజ్ యూజువల్గానే ఉంచేయచ్చు మనం. సో మూడింటికి ఇప్పుడు రేషియో కావాలి కాబట్టి సో నేను కోన్ వాల్యూమ్ V1 సిలిండర్ వాల్యూమ్ V2 V3. సో రేషియో వచ్చేసి ఏమవుతుంది బెట అంటే 1/3 π r³ π r³ 4/3 π r³. సో ఇప్పుడు మనం అన్నిట్లో చూడండి r³ π r³ కామన్గా ఉంది కాబట్టి సాల్వ్ చేసేసుకుంటే 1 ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది బెట అంటే పై కూడా క్యాన్సిల్ అయిపోయి 1/3 అవుతుంది ఇక్కడ. సో 1:4/3. సో దీన్ని మనం 3తో మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది అంటే 4 కాదు అది 3 అవుతుంది అనమాట. రేషియో మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుందన్న సో 1:3:4. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్. సో మీ అందరికి కనుక ఇదే ఆన్సర్ వచ్చేస్తుంటే తొందరగా నా కోసం ఈ సెషన్ని లైక్ చేసేసి మన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి బిడ్డ. రెడీ.
సో తొందరగా మీరంతా షేర్ చేసేస్తే నేను కూడా చాలా ఎనర్జీతో చాలా మోటివేషన్తో మరిన్ని సెషన్స్ మరిన్ని క్వశ్చన్స్ మీకోసం తీసుకొచ్చేస్తాను. సో రెడీ కదా అందరూ? చలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసేద్దాం బేటా. సో హౌ మెనీ సిల్వర్ కాయిన్స్ ఆఫ్ డయామీటర్ 5 centimeter and thickness 4 mm have to be melted to prepare a cuboid of 12 centimeter అంటే మెజర్మెంట్స్ అనమాట. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఇచ్చారు మనకు. 12 cm, 11 cm అండ్ 5 cm అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డయామీటర్ 5 cm కాబట్టి ఏమవుతుంది బేటా, రేడియస్ వచ్చేసి ఇక్కడ 5/2 cm అయిపోతుంది. అండ్ థిక్నెస్ అంటే ఏమవుతుంది బేటా, థిక్నెస్ ఆఫ్ ది కాయిన్ అనే హైట్ అనమాట అది. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చారు బేటా, 4 mm. సో ఎంఎంని మిల్లీమీటర్స్ని మనం ఇప్పుడు సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే అది కాస్త ఏమవుతుంది అంటే 0.4 cm. ఓకే కదా? సో 0.4 cm అయిపోతుంది. సో దానికి ఇప్పుడు నెంబర్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్ కావాలి కదా బేటా. సో నెంబర్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్ వచ్చేసి చాలా ఈజీ, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ఓకేనా? నెంబర్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్కి రేషియో ఏమవుతుంది బేటా, సిల్వర్ కాయిన్స్ ఏ షేప్లో ఉంటాయి బేటా, హౌ మెనీ సిల్వర్ కాయిన్స్. ఓకే, సో కావాలి కాబట్టి ఏమీ లేదు బేటా, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ కదా ఫస్ట్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఉంది డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ కాయిన్ అనమాట. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ కాయిన్. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ మీ అందరికి తెలిసిందే కదా, 12 × 11 × 5 ఇస్ వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్. బట్ వాల్యూమ్ ఆఫ్ కాయిన్ ఏమవుతుంది బేటా, కాయిన్ వచ్చేసి ఏ షేప్లో ఉంటుందన్న, వాల్యూమ్ వచ్చేసి మనం πr²h తీసుకుందాం. అంటే మినీ సిలిండర్ అనమాట, చిన్న సిలిండర్ అది. సో πr²h కాబట్టి π × r వచ్చేసి 5/2 × 5/2, h వచ్చేసి 0.4. సో తొందరగా మీరు సింప్లిఫై చేసేసి నాకు ఫైనల్ సొల్యూషన్ ఏంటో చెప్పేయండి బేటా. సో మీరు ఫైనల్ సొల్యూషన్ చెప్పేస్తే అది వచ్చేసి మనకు కాయిన్స్ బేటా. కాయిన్స్ అడిగారు కాబట్టి వాల్యూస్ మోస్ట్లీ 99.99% వచ్చేసి మీకు డెసిమల్స్లో రావు, ఎగ్జాక్ట్ నెంబరే వస్తుంది. ఇన్ కేస్ బై ఎనీ ఛాన్స్ ఇంకా డెసిమల్స్లో వస్తే నియర్ బై రౌండెడ్ ఫిగర్ అనమాట, రౌండ్ చేసేసి నియర్ బై ఒక ఇంటీజర్ తీసుకోవాలి. సో మీరు కనుక దీన్ని సాల్వ్ చేసేస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ 84. ఓకేనా? సో 84 కాయిన్స్ అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. సో అవి 84 కాయిన్స్ అవుతాయి. సో టోటల్ వచ్చేసి 84 కాయిన్స్. అండ్ టెల్ మీ బెటర్, నాకైతే 84 వచ్చింది, మరి మీకు కూడా 84 వస్తుందా రాలేదా, లైక్ మీకు కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా రాలేదా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. సార్ ఐ గాట్ ద కరెక్ట్ ఆన్సర్ ఆర్ ఐ గాట్ ద రాంగ్ ఆన్సర్ అని. ఓకేనా? సో ఇన్ కేస్ నాకు రాంగ్ ఆన్సర్ వచ్చినా కూడా మీరే చెప్పాలి బేటా. ఓకే కదా? సో మీరు చెప్తే నేను కరెక్ట్ చేసేస్తాను అనమాట, డోంట్ వరీ. సో నెక్స్ట్ వచ్చేసి చాలా 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 ఈజీ అన్నమాట బేటా. ఇది 2 మార్క్స్లో వచ్చిన క్వశ్చన్, ఇది ప్రీవియస్ ఇయర్స్లో. సో క్వశ్చన్ ఏంటి అంటే, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఇన్ ఇట్. చాలా ఈజీ క్వశ్చన్ బేటా. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి బేటా, సిఎస్ఏ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి అంటే సార్ πrl. సో ఆర్ ఏమవుతుంది బేటా, రేడియస్ ఆఫ్ బేస్. R is your radius of base and L is going to be your slant height. ఓకేనా? సో ఇదే మనల్ని అడిగారు, ఏమీ లేదు బేటా. చాలా 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 ఈజీ క్వశ్చన్. దీనికి మనకు 2 మార్క్స్ ఇస్తారు, లేదా 1 మార్క్లో వస్తే 1 మార్క్ ఇస్తారు. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. బట్ ఫార్ములాస్ కన్ఫ్యూజ్ అవ్వకండి, సిఎస్ఏకి టీఎస్ఏకి. ఓకేనా? చాలా చాలా ఈజీ ఫార్ములాస్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. సో ఏమిచ్చారో చూడండి బేటా ఒక్కసారి. సో ఒకసారి మనం కనుక దీన్ని చూసేసుకుంటే ఏముందో చూడండి ఇక్కడ. సో ద డయామీటర్ ఆఫ్ ఏ సాలిడ్ స్పియర్ ఈజ్ 6 cm. సో డయామీటర్ 6 ఇచ్చారు కాబట్టి రేడియస్ ఆబ్వియస్లీ 6/2 3 cm అయిపోతుంది. ఓకే, ఇట్ ఈస్ మెల్టెడ్ అండ్ రీకాస్టెడ్ ఇంటూ ఏ సాలిడ్ సిలిండర్. సో సిలిండర్ హైట్ వచ్చేసి ఏమి ఇచ్చారు బేటా అంటే మనకి ఇక్కడ సిలిండర్ హైట్ వచ్చేసి 4 cm అడిగారు. సో ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ది సిలిండర్. చాలా ఈజీ క్వశ్చన్ బేటా. ఏమవుతుంది అన్న ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్కి ఈక్వల్ అవుతుంది, అంతేనా? ఎస్ ఆర్ నో బేటా? సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్కి ఈక్వల్ అవుతుంది. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఎంత బేటా, 4/3 πr³ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వచ్చేసి πr²h అయిపోతుంది. సో π అండ్ π విల్ గెట్ క్యాన్సల్డ్. సో రేడియస్ ఆఫ్ సిలిండర్ ఎంత ఇచ్చారు బేటా, అదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. అండ్ ఇక్కడ వచ్చేసి రేడియస్ ఆఫ్ ఈ రెండు ఆర్ ఈక్వల్ కాదు బేటా.
సో ఒక పని చేద్దాం, మనం రేడియస్ ఆఫ్ సిలిండర్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ స్క్వేర్ తీసేసుకుందాం ఈజీనెస్ కోసం, ఓకేనా. ఇప్పుడు క్యాపిటల్ ఆర్ స్క్వేర్ తీసేసుకుంటే ఏమవుతుందన్న, సో 4/3 r³ డివైడెడ్ బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ స్క్వేర్. సో అప్పుడు వాల్యూ ఏమవుతుందన్న, ఆర్ స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 4/3 r³ వచ్చేసి ఎంత వస్తుందన్న 3³ విచ్ ఈజ్ 27 డివైడెడ్ బై హెచ్ వచ్చేసి 4. సో 4 and 4 విల్ బి క్యాన్సల్డ్, 3 1s ఏమవుతుందన్న 3 9s. సో ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అన్నమాట. సో ఆర్ వాల్యూ ఏమొస్తుందన్న అంటే √9. సో √9 వచ్చేసి 3 సెంటీమీటర్స్. సో మీ అందరికీ తెలిసిందే √9 అంటే వాల్యూ 3 మాత్రమే కాదు, -3 కూడా ఉంటుంది. సో +r-3 అన్నమాట, +r-3 కాబట్టి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ వచ్చేసి రేడియస్ కదా రేడియస్ కెనాట్ బి నెగిటివ్, అందుకనే పాజిటివ్ వాల్యూ కాబట్టి ఓన్లీ మనం పాజిటివ్ వాల్యూస్నే కన్సిడర్ చేస్తాం. సో ఆర్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్. సో రేడియస్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ అవుతుంది, ఓకే కదా. సో అందరికీ క్లియర్ కదా ఈ క్వశ్చన్ ఇన్ కేసు అర్థమైపోయి ఉంటే తొందరగా మరిన్ని క్వశ్చన్స్ కోసం ఈ సెషన్ అందరూ లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి. సో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ మచ్ మోర్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఒకసారి చూసేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో. సో బాగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ద లెంత్ ఆఫ్ క్యూబాయిడ్ ఈజ్ 12 సెంటీమీటర్, ఓకేనా. సో లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ 12 సెంటీమీటర్స్ ఇచ్చారు, ఓకే. లెంత్ వచ్చేసి 12 సెంటీమీటర్స్. ఇంకేం ఇచ్చారు బ్రెడ్త్ అండ్ హైట్ ఆర్ ఈక్వల్ ఇన్ మెజర్మెంట్స్. సో బి ఈజ్ ఈక్వల్ టు హెచ్. సో ఎప్పుడైనా సరే క్వశ్చన్ చదువుతూ ఇచ్చినవి మాత్రం ఇలా స్టెప్ బై స్టెప్ రాసుకుంటే మనకు చాలా ఈజీ అయిపోతుంది ఓకే కదా. అండ్ వాల్యూమ్ వచ్చేసి 432 సెంటీమీటర్ క్యూబ్, ఇది క్యూబాయిడ్ మెజర్మెంట్స్, ఓకేనా. ఇది క్యూబాయిడ్వి నాకు ఇచ్చారు. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ క్యూబాయిడ్స్ని 2 క్యూబ్స్లో కట్ చేశాను అయితే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈచ్ క్యూబ్ కనుక్కోమన్నారు, అంతే కదా. వెరీ సింపుల్, ఏమీ లేదు. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఈచ్ క్యూబ్ మనకు కావాలి కాబట్టి ఏం చేయాలో తెలుసు కదా ఫస్ట్ ఏం చేద్దాం, ఇక్కడ నుంచి మనం లెంత్ బ్రెడ్త్ మనం ఫైండ్ అవుట్ చేసేద్దాం. అంటే లెంత్ ఇచ్చారు, బ్రెడ్త్ అండ్ హైట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. సో మనకు తెలిసిందే కదా LBH ఈజ్ ఈక్వల్ టు 432 ఇచ్చారనమాట. రెండు ఈక్వల్ కాబట్టి మనం రెండింటి వాల్యూ x అనుకుందాం ఇక్కడ, ఓకేనా. సో x అనుకుంటే L వచ్చేసి 12 × x² ఈజ్ ఈక్వల్ టు 432. సో x² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 432 డివైడెడ్ బై 12 సార్. సో 432 డివైడెడ్ బై 12 ఎంత అందరికి 12 టేబుల్ వచ్చు కదా, ఓకేనా. సో ఎంత వస్తుంది 12 3s 36. సో 7. సో 12 6s 72. సో x² ఈజ్ ఈక్వల్ టు 36 అయితే ఏమవుతుంది సార్ అంటే x ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అవుతుంది. అగైన్ లెంత్ అంటే మెజర్మెంట్స్ కాబట్టి నెగిటివ్లో ఉండవు నాన్న, అందుకనే పాజిటివ్గా తీసేసుకుంటున్నాం. సో బ్రెడ్త్ అండ్ హైట్ వచ్చేసి ఏమైంది అంటే మనకు 6 సెంటీమీటర్స్ అయింది. సో ఇండైరెక్ట్గా ఒకటి ఆలోచించండి ఒకటి ఆలోచిస్తే కనుక మనం, సో బ్రెడ్త్ వచ్చేసి అన్నీ ఈక్వల్ ఉంటాయి కదా. ఇప్పుడు హైట్ ఉంది క్యూబాయిడ్కి, సో మీరు ఆటోమేటిక్గా దాన్ని కట్ చేస్తే అదే హైట్లో కట్ అవ్వాలి కదా సో సైడ్ ఆఫ్ క్యూబ్ వచ్చేసి ఏమవుతుంది, సైడ్ ఆఫ్ క్యూబ్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ అవుతుంది, ఎందుకంటే హైట్ కదా మీరు కట్ చేస్తే హైట్ ఆఫ్ ది క్యూబ్ విల్ బి సేమ్ యాజ్ ది హైట్ ఆఫ్ క్యూబాయిడ్. సో క్యూబ్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి సైడ్ ఆఫ్ క్యూబ్ వచ్చేసి ఏమవుతుంది 6 సెంటీమీటర్స్. నేనేం కనుక్కోమన్నాను LSAకి ఫార్ములా ఏంటి 4a². సో 4 × 6² అంతే కదా. సో 4 × 36. సో 4 × 36 ఎంత 4 × 36 వాల్యూ ఎంతనో చెప్పాలి నాన్న నాకు. 4 × 36 విల్ బి ఈక్వల్ టు 144 సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. యూనిట్స్ ఆర్ చాలా అంటే చాలా మ్యాండేటరీ ఫర్ షూర్. ఇన్ కేస్ మీరు కనుక యూనిట్స్ మిస్ అయిపోతే ½ మార్క్, కొన్నిసార్లు అయితే 1 మార్క్ కూడా డిడక్ట్ చేసేస్తారు. చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలా ఈజీ క్వశ్చన్ క్వశ్చన్స్ చూసి అసలు ఎప్పుడు భయపడకండి, చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. ఇలానే మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. చలో అలానే ఇదే మోటివేషన్తో ఇదే ఎనర్జీతో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఒకసారి సాల్వ్ చేసేద్దాం. సో దీనికంటే ముందు మన వీడియోని బాగా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి, ఓకే కదా. చలో సో ఏ కోనికల్ సాలిడ్ బ్లాక్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఫిటెడ్ ఇన్సైడ్ ఏ క్యూబికల్ బాక్స్ ఆఫ్ సైడ్ ఏ, ఓకేనా. ఒక కోన్ని ఇండైరెక్ట్గా మనం ఒక క్యూబ్లో ఫిట్ చేస్తున్నాం సో క్యూబ్ వచ్చేసి సైడ్ వచ్చేసి ఏ ఇచ్చారు. దెన్ వాల్యూమ్ ఆఫ్ కోనికల్ సాలిడ్ బ్లాక్ ఈజ్ 4/3 πa3, ఓకేనా. సో వాల్యూమ్ వచ్చేసి 4/3 πa3 అన్నారు.
సో ఇన్ దిస్ స్టేట్మెంట్, సో ఈ స్టేట్మెంట్ వచ్చేసి ట్రూవా ఫాల్సా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే అయితే బెట ఒక చిన్న లాజిక్ బెట ఇక్కడ. సో సైడ్ ఆఫ్ క్యూబ్ వచ్చేసి ఏమి ఇచ్చారు నాన్న మనకి ఇక్కడ అంటే సైడ్ ఆఫ్ క్యూబ్ వచ్చేసి ఏ ఉంది, ఓకే కదా. అండ్ వాల్యూమ్ అప్పుడు ఏమవుతుందన్న వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ వచ్చేసి ఏమవుతుంది ఏ క్యూబ్. అండ్ ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ కోనికల్ అంటే వాల్యూమ్ ఆఫ్ కోనికల్ సాలిడ్ బ్లాక్, ఓకేనా. కోనికల్ సాలిడ్ బ్లాక్ ఏమి ఇచ్చారు నాన్న 4/3 పై ఏ క్యూబ్. సో ఇప్పుడు మనం బాగా ఒకటి అబ్జర్వ్ చేద్దాం బెట, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక క్యూబ్లో ఏం చేస్తున్నానంటే, సో ఇక్కడ చూడండి ఇలాంటిది ఒక సిలిండర్ ఉంటుంది కదా. సో క్యూబ్లో ఇది ఫిట్ చేస్తున్నాను బెట. క్యూబ్లో ఇది ఫిట్ చేస్తున్నానంటే మీనింగ్ ఏంటి నాన్న, సో వాల్యూమ్ ఆఫ్ దిస్ సిలిండర్ షుడ్ బి లెస్ దాన్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ కదా. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ లెస్ దాన్ ఉంటేనే లోపల, చిన్నగా వాల్యూమ్ తక్కువ ఉంటేనే కదా లోపల మనం ఫిట్ చేసేది. ఇన్ కేస్ వాల్యూమ్ ఎక్కువ ఉంటే ఫిట్ చేయలేం బెట. అందుకనే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాల్యూమ్ తక్కువ ఉందా లేదా అంటే వాల్యూమ్ గ్రేటర్ దానా లెస్ దాన్ అని ఐడెంటిఫై చేద్దాం. బట్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమవుతుంది బెట 4/3 పై ఏ క్యూబ్ ఇస్ గ్రేటర్ దాన్ ఏ క్యూబ్ అంటే వాల్యూమ్ ఆఫ్ కోనికల్ సాలిడ్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్కి ఎక్కువగా ఉన్నది. ఎక్కువగా ఉంటే మన లోపల సరిపోతుందా అంటే లేదు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. సో వీ కెన్ సే దట్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్, ఓకేనా. స్టేట్మెంట్ వచ్చేసి ఫాల్స్. సో మన ఆన్సర్ జస్టిఫికేషన్ ఏంటి అంటే బెటా జస్టిఫికేషన్ వెరీ ఈజీ. వాల్యూమ్ ఆఫ్ కోనికల్ సాలిడ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది క్యూబ్ కంటే, సో ఇట్ కెనాట్ బి ఫిట్టింగ్ అనమాట, లోపల ఫిట్ అవ్వదు. సో వాల్యూమ్ అనేది తక్కువ ఉండాలి. చలో సో అర్థమైంది కదా, చాలా ఈజీ క్వశ్చన్ అనమాట, లాజిక్ అనమాట. దీంట్లో మ్యాథ్స్కి అంతా లాజిక్ ఎక్కువ అవసరం లేదు, ఓకేనా. మ్యాథమెటికల్గా కాకుండా రియల్ లైఫ్ అనమాట, జనరల్ లాజిక్ రోజు మనం చూస్తూ ఉండేవే, రైట్. చలో నెక్స్ట్ క్వశ్చన్ ఏమిచ్చారు బేట, ఇఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ఈజ్ ఎస్ దెన్ ఎక్స్ప్రెస్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్. చాలా ఈజీ. సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ఫార్ములా ఏంటి బేట అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా తీసుకుందాం బేట హెమిస్ఫియర్కి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వచ్చేసి ఏమవుతుంది నాన్న 2πr², ఓకే కదా. సో ఆర్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్లో రాయాలి. సో r² ఏమవుతుంది s/2π అండ్ ఆర్ వాల్యూ వచ్చేసి ఏమవుతుంది అంటే √s/2π, ఓకేనా. సో అందరికి ఇది క్లియరే కదా కదా, చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్ కదా. సో అందరికి ఇది క్లియర్ అయిపోయింది, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే ఏమిచ్చారు నాన్న అంటే ఫైండ్ ద వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ whose radius is 42 centimeter. డైరెక్ట్ క్వశ్చన్, హోంవర్క్. ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తే మనం సాల్వ్ చేయమన్నమాట, అన్ని నీకోసమే మీకు, ఓకేనా. అన్ని మీకోసమే హోంవర్క్ క్వశ్చన్. ఫార్ములా కూడా చెప్తాను నేను, బస్ సబ్స్టిట్యూట్ చేసి అప్లై చేసేయడమే, ఏమీ లేదు. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి బేట 4/3πr³. ఎలాగో క్వశ్చన్లోనే ఇంకో హింట్ ఇచ్చాను, π = 22/7, r³ వచ్చేసి 42r³. అయిపోయింది. చాలా ఈజీ క్వశ్చన్, చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్. సో దీనికి సొల్యూషన్ ఏమొచ్చిందో నాకు చాట్ బాక్స్లో చెప్పాలి బేట. హోంవర్క్ అండ్ చాట్ బాక్స్ సొల్యూషన్, నాట్ చాట్ బాక్స్ బేట. చాట్ బాక్స్ అంటే మళ్ళీ లైవ్ చాటింగ్లో పెట్టేస్తారు మీరు, చాలా తెలియగలరు నాకంటే. సో అందుకనే కామెంట్ బాక్స్ సొల్యూషన్ అన్నమాట, ఓకేనా. కామెంట్ బాక్స్లో దీని సొల్యూషన్ చెప్పాలి మీరు చాలా అంటే చాలా మంది కామెంట్స్కి కూడా రెస్పాండ్ అవుతున్నారు బేట. మేము అన్నీ నోట్ డౌన్ చేసుకుంటున్నాము అండ్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏ సపరేట్ సొల్యూషన్స్ ఫర్ యువర్ కామెంట్స్. ఎవరెవరైతే బాగా అంటే సార్ మాకు ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ వచ్చింది అంటే ఇక్కడ డౌట్స్ ఉంది, ఇది చెప్పండి లేదా ఈ చాప్టర్ చెప్పండి నేను ఎవరెవరైతే అడుగుతున్నారో వాళ్ళందరి కోసం నేను ఒక సపరేట్ సెషన్ కూడా కండక్ట్ చేస్తాను నాన్న. సో దాని గురించి టెన్షన్ ఏమీ లేదు మీకు, ఓకే కదా. సో ఇదే ఊపుతో ఇదే ఆనందంతో ఏం చేయాలో తెలుసు కదా, తొందరగా వీడియోస్ని మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఆ లైక్ బటన్ని కొట్టేయండి కొంచెం, ఓకేనా. మళ్ళీ లెగకూడదు అనమాట, లైక్ బటన్ని పగలగొట్టేయండి, మొత్తం గుద్ది పగలగొట్టేయండి లైక్ బటన్ని. చలో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు బేట, ఎ సాలిడ్ మెటాలిక్ బాల్ ఆఫ్ వాల్యూమ్ 64 cm3. ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి, మెటాలిక్ బాల్ అంటే ఏ షేప్లో ఉంటుందని ఇందాకే చెప్పాను సార్, వాలీబాల్, క్రికెట్ బాల్. అచ్చా మీలో ఎంతమంది వాలీబాల్ ఆడతారో నాకు కామెంట్స్లో చెప్పండి. క్రికెట్ అలానే ఫుట్బాల్ ఇంకేమైనా బాల్స్తో ఆడుకునే గేమ్స్ ఉంటే మీలో ఎంతమంది ఆడతారో నాకు చెప్పండి నాన్న, ఓకే కదా. సో ఇప్పుడు చూడండి వాల్యూమ్ వచ్చేసి 64 cm3 బేట ఇచ్చింది. అండ్ మెల్టెడ్
ఓకే, మేడ్ ఇంటూ ఏ సాలిడ్ క్యూబ్ అనమాట. సో దాన్ని కరిగించేసి ఏం చేసాం మనం అంటే ఇక్కడ ఒక సాలిడ్ క్యూబ్ని కన్వర్ట్ చేసేసాం. సో సాలిడ్ క్యూబ్ కన్వర్ట్ చేస్తే సైడ్ ఆఫ్ ది సాలిడ్ క్యూబ్ కావాలి. చాలా అంటే చాలా ఈజీ. బేసిక్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఓకే సాలిడ్ మెటాలిక్ బాల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సాలిడ్ క్యూబ్, రైట్. సో రెండు ఈక్వల్ అయిపోతాయి కాబట్టి 64 ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్. సో ఏమవుతుంది నాన్న, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 అని కూడా రాసుకోవచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు 64 టు ద పవర్ 1/3. సో ఆన్సర్ ఏంటో మీ అందరికీ తెలుసు కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు 4 యూనిట్స్ ఏంటి సార్, సెంటీమీటర్స్. సో యూనిట్స్ వర్ మ్యాండేటరీ బెటా. నన్ను అడిగితే ఇన్ కేస్ నేనే కనుక మీ పేపర్ కరెక్షన్ చేస్తే ఎవరైనా సరే యూనిట్ రాయకపోతే ఖచ్చితంగా నేను మార్క్స్ అయితే బాగా కట్ చేసేస్తాను. నాలాగే ఇన్విజిలేటర్స్ కూడా చాలా మంది టీచర్స్ ఉంటారు, అన్ని పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట, పర్ఫెక్షన్ మ్యాటర్స్. సో కాబట్టి ఏం చేస్తామంటే ఈజీగా మార్క్స్ అనేవి డిడక్ట్ చేసేస్తూ ఉంటాం. ఆడుతూ పాడుతూ మీరు యూనిట్స్ రాయకపోతే మేము కూడా ఆడుతూ పాడుతూ మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఏ క్వశ్చన్ కైనా సరే స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ మ్యాండేటరీ. చాలా 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 ఈజీగా, నేనైతే ఎంత ఈజీగా మీకు ఆడుకుంటూ పాడుకుంటూ నేర్పిస్తున్నానో మీరు కూడా అంతే ఈజీగా ఆడుకుంటూ పాడుకుంటూ మర్చిపోవద్దు అనమాట. స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ రాయాలి. సార్ నేను ఆడుకుంటూ పాడుకుంటూ స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ మర్చిపోతాను, మధ్యలో 2-3 స్టెప్స్ మిస్ చేస్తాను అంటే అక్కడ పేపర్ కరెక్షన్ చేసే ఫ్యాకల్టీస్ కూడా ఆడుతూ పాడుతూ ఏం చేస్తారు సార్ అంటే మధ్యలో మీరైతే ఇలా ఎన్ని స్టెప్స్ మిస్ చేసేస్తారు అన్ని మార్క్స్ డిడక్ట్ చేసేస్తారు. ఓకేనా. సో టిట్ ఫర్ టాట్ అవుద్ది. ఎందుకు అనవసరంగా 1-2 మార్కులు పోగొట్టుకోవడం కదా. సో ఈజీగా తొందరగా సాల్వ్ చేసేద్దాం. నెక్స్ట్ బేటా, మీలో ఎంతమందికి డ్వాక్రా అంటే తెలుసు బేటా? సో మీలో ఎంతమందికి డ్వాక్రా అంటే తెలుసో నాకు చాట్ బాక్స్లో చెప్పేయండి. తెలుసు కదా, చాట్ బాక్స్లో చెప్పేస్తే నేను చూసుకుంటాను అనమాట డ్వాక్రా ఎంతమందికి తెలుసో లేదో అనేది. సో ఏమిచ్చారు బేటా, డ్వాక్రా ఈజ్ సప్లైడ్ విత్ ఏ క్యూబికల్ షేప్డ్ వాక్స్ బ్లాక్. సో వ్యాక్స్ బ్లాక్ వచ్చేసి క్యూబికల్ షేప్లో ఉంది. సో లెంత్ వచ్చేసి ఏమిచ్చారు బేటా, 88 సెంటీమీటర్స్, బ్రెడ్త్ వచ్చేసి 42 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 35 సెంటీమీటర్స్. ఓకేనా, అయిపోయింది. ఫ్రమ్ దిస్ హౌ మెనీ సిలిండ్రికల్ క్యాండిల్స్ ఆఫ్ 2.8 డయామీటర్ అండ్ 8 సెంటీమీటర్ హైట్. చాలా ఈజీ బేటా. ఎన్ని క్వశ్చన్స్ చేసామో ఇలాంటివి మనం, నాకైతే అసలు లెక్క కూడా లేదు. బట్ స్టిల్ మన స్టూడెంట్స్ కోసం అంటే మన టీమ్ అమిగోస్ కోసం మీ అందరి కోసం ఒక చిన్న హింట్ ఇస్తాను, సాల్వ్ చేసేసి. నేను మొత్తం సాల్వ్ చేయను. అమ్మయ్య సార్ సాల్వ్ చేస్తారు అనుకుంటున్నారా? లేదు. ఓకేనా, నేను మ్యాథమెటిషియన్ కాబట్టి యూ హ్యావ్ టు ప్రాక్టీస్. నా అమిగోస్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి నేను ఎలాగో ప్రాక్టీస్ చేసే మీకు చెప్తాను కాబట్టి ఇక్కడ ఈజీగా ఉంటాయి కాబట్టి, అంటే ఎంత ఈజీగా చెప్పాలో ఒకసారి చూస్తాం కాబట్టి నేను ప్రాక్టీస్ చేసి 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 చిన్నప్పటి నుంచి చదివి 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 అలసిపోయి ఇప్పుడు టీచింగ్ చేసుకుంటున్నాను, మీ అందరికీ చెప్పేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూద్దాం బేటా. రేడియస్ వచ్చేసి ఏమవుతుందన్న 2.8 డివైడెడ్ బై 2 ఇట్ విల్ బి 1.4 సెంటీమీటర్ రేడియస్ అయిపోతుంది. హైట్ వచ్చేసి 8 సెంటీమీటర్ అయిపోతుంది. సో ఇప్పుడు నన్ను అడిగితే నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ ఎన్ని అవుతాయి బేటా? సో చెప్పండి. నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే కదా, ఏమవుతుంది బేటా? ఏమవుతుంది నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ ఏమవుతుంది సార్ అంటే వాల్యూమ్ ఆఫ్ బ్లాక్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ 1 క్యాండిల్, అంతే కదా. సో ఒక క్యాండిల్ వాల్యూమ్ని మనం వాల్యూమ్ ఆఫ్ బ్లాక్తో డివైడ్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ క్యాండిల్స్. అగైన్ చెప్తున్నాను, ఫర్ షూర్ ఇక్కడ మీకు ఇంటీజర్ సొల్యూషనే వస్తుంది. ఓకేనా. కొంతమంది ఎంత తెలివిగా ఉంటారంటే సార్ ప్రతి ఒక్క చోట యూనిట్ పెట్టమన్నారు అని చెప్పేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు 10 క్యాండిల్స్ వచ్చాయనుకోండి, 10 సెంటీమీటర్స్ అని రాస్తారు. రాంగ్ బేటా, యూనిట్స్ పెట్టాలి. బట్ ఇక్కడ యూనిట్స్ కూడా ఏమొస్తాయో కూడా చూసుకోండి. నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ అంటే నెంబర్స్కి దర్ ఈస్ నో యూనిట్ ఫర్ ఏ నెంబర్, రైట్? నెంబర్స్కి యూనిట్స్ ఏమి ఉండవు కాబట్టి జస్ట్ అలాగే పెట్టండి నెంబర్స్, అంతే. 20 వస్తే 20, 10 వస్తే 10, 100 వస్తే 100 క్యాండిల్స్, జస్ట్ అలా నెంబర్ తగిలించేసి పెట్టేయండి అంతే. కానీ కొంతమంది అంటే చాలా చాలా స్మార్ట్గా ఉంటారనమాట. ఐ కెన్ సే ఓవర్ స్మార్ట్స్. కొంతమంది అంటే ఎగ్జామ్లో కొన్ని సార్లు మన బ్రెయిన్ కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ పని చేసేస్తుంది అనమాట. ఆ టైంలో అరే సార్ యూనిట్స్ పెట్టమన్నారు కదా, 10 వచ్చింది కాబట్టి 10 సెంటీమీటర్ పైన అన్ని చూస్తారు, అన్ని సెంటీమీటర్లు ఉన్నాయి కాబట్టి 10 సెంటీమీటర్ అని రాసేస్తారు. ఇన్విజిలేటర్ కూడా మీరు చాలా స్మార్ట్ అని ఏం చేస్తామంటే చాలా స్మార్ట్ కదా, అందుకని హాఫ్ మార్క్ తీసేస్తారు.
ఓకేనా? సో అలాంటి మిస్టేక్స్ పొరపాటున కూడా చేయకండి. చలో చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి బేట. ఇఫ్ ఎ సిలిండర్ అండ్ ఎ కోన్ ఆర్ ఆఫ్ ద సేమ్ రేడియస్ అండ్ హైట్. సో సిలిండర్ కోన్ రెండు సేమ్ రేడియస్ అండ్ హైట్ ఉన్నాయి. దెన్ హౌ మెనీ కోన్స్ ఫుల్ ఆఫ్ మిల్క్ కెన్ ఫిల్ ద సిలిండర్. దీనికంటే ముందు ఈ క్వశ్చన్ ఎలాగో నేను చాలా ఈజీగా చెప్పేస్తాను, అంటే హింట్ ఇచ్చేసి మీకు హోంవర్క్ ఇస్తాను కాబట్టి టెన్షన్ ఏం లేదు. అన్నట్టు మర్చిపోయాను, ప్రీవియస్ క్వశ్చన్ హోంవర్క్ బెట. ఇది హోంవర్క్, కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ చెప్పాలి దీనికి, ఓకేనా? కామెంట్స్లో నాకు ఆన్సర్స్ కావాలి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. సో దీనికి కూడా ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. చూడండి బెట, మీలో ఎంతమందికి మిల్క్ అంటే ఇష్టం లేదా టీ కాఫీ అంటే ఇష్టమో నాకు చాట్ బాక్స్లో చెప్పండి. చూద్దాం ఎంతమంది నాలాగా మిల్క్ తాగుతారో, ఓకేనా? సో మిల్క్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఆమె కాంప్లైన్ బాయ్ అని చెప్తారు కదా, అలానే ఆమె కాంప్లైన్ గర్ల్ అని. బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటే కనుక తొందరగా మీరు మిల్క్ తాగుతారా, ఇంకేదైనా కాంప్లైన్, బూస్ట్, హార్లిక్స్ ఏ డ్రింక్స్ అయితే తాగుతారో చెప్పండి. మరీ స్మార్ట్గా ఉన్నవాళ్ళైతే సార్ నేను కోక్ తాగుతానంటారు. కోక్ అలాంటివి కాదు బెట. సో టీ, కాఫీ, మిల్క్ అండ్ బూస్ట్, హార్లిక్స్ అలాంటివి ఏమన్నా ఉంటే పెట్టండి, ఓకేనా? సో చలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో కూడా చూసేద్దాం. ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ, సిలిండర్ అండ్ కోన్ రేడియస్ అన్ని ఈక్వల్ అయిపోతాయి. సో రేడియస్ నేను ఆర్ అనుకుంటున్నాను, ఓకేనా? ఆర్ వచ్చేసి రేడియస్ బెట, హెచ్ వచ్చేసి నేను హైట్ అనుకుంటున్నాను. సో నెంబర్ ఆఫ్ కోన్స్ కావాలి కాబట్టి మనకి ఏమవుతుంది బెట? సో నెంబర్ ఆఫ్ కోన్స్ కావాలి కాబట్టి, ఓకేనా? నెంబర్ ఆఫ్ కోన్స్ వచ్చేసి ఏమవుతాయి సార్ అంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ కోన్. సో ఒక కోన్ వాల్యూమ్తో డివైడ్ చేసేసుకోవాలి. సో అప్పుడు మనకు ఒక ఇంటీజర్ వస్తుంది. అగైన్ హోంవర్క్ అంటే ఏమీ లేదు బెట. ఆల్మోస్ట్ చూడండి సగానికి మించి నేనే సాల్వ్ చేసేసాను. మీరు జస్ట్ నాకు ఒక నెంబర్ ఇవ్వాలి, ఎంత వస్తుంది ఏంటి అనేది నెంబర్ ఇవ్వడం తప్ప ఏమీ లేదు ఇక్కడ, ఓకే కదా? చలో నెక్స్ట్ క్వశ్చన్. ద రేడియస్ ఆఫ్ ఎ స్పెరికల్ బెలూన్. అచ్చా మీలో ఎంతమందికి బెలూన్స్ చూసుంటారు బెట? బెలూన్స్, ఓకే కదా? సో రేడియస్ ఆఫ్ ఎ స్పెరికల్ బెలూన్ వచ్చేసి ఇంక్రీజెస్ ఫ్రమ్ 7 సెంటీమీటర్ టు 14 సెంటీమీటర్కి రేడియస్ ఆఫ్ బెలూన్ ఇంక్రీజ్ అవుతుంది. అయితే రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ ఆఫ్ ది బెలూన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కావాలి, రేషియో కావాలి. సో ఇప్పుడు ఇనిషియల్ స్మాల్ ఆర్ అనుకుందాం, ఫస్ట్ ఇంక్రీజ్ అయింది మనం క్యాపిటల్ ఆర్ అనుకుందాం. సో ఇనిషియల్ వాల్యూమ్ వచ్చేసి రేషియోస్ కావాలి కదా బెట. సో రేషియో ఆఫ్ వాల్యూమ్స్ వచ్చేసి ఏమవుతాయి నాన్న? రేషియో ఆఫ్ వాల్యూమ్స్ వచ్చేసి, సో ఫస్ట్ స్మాలర్ బెలూన్ కదా, రేషియో ఆఫ్, సో వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ బెలూన్. అందరి బర్త్డేస్కి బెలూన్స్ మీరు ఊదే ఉంటారు రైట్, ఎయిర్ పంప్ చేసే ఉంటారు. వాల్యూమ్ ఆఫ్ ఓకే బిగ్గర్ బెలూన్, స్మాలర్ నుంచి నేను బిగ్గర్ రాసుకుంటాను కాబట్టి బిగ్గర్ బెలూన్. సో ఏమీ లేదు బెట, వాల్యూమ్ ఇప్పుడు స్పెరికల్లో ఉంది కాబట్టి 4/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసరికి 4/3 పై క్యాపిటల్ ఆర్ క్యూబ్ అవుతుంది. సో రేడియస్ వచ్చేసి రేషియో ఏమవుతుంది బెట? ఆర్ క్యూబ్ బై క్యాపిటల్ ఆర్ క్యూబ్ అవుతుంది. సో యువర్ రేషియో విల్ బికమ్ స్మాల్ ఆర్ క్యూబ్ రేస్ టు క్యాపిటల్ ఆర్ క్యూబ్. సో చాలా ఈజీ అన్నమాట. బట్ స్మాల్ ఆర్ క్యూబ్ వాల్యూ, క్యాపిటల్ ఆర్ క్యూబ్ వాల్యూ మీకు ఇచ్చారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేసేసి నాకు సొల్యూషన్ చెప్పేయండి, ఓకేనా? సొల్యూషన్ ఎక్కడ చేయాలో తెలుసు కదా బేట, కామెంట్ బాక్స్. సొల్యూషన్ మీరు చక్క నా కామెంట్ బాక్స్లో పెట్టేసి ఏం చేయాలో తెలుసు కదా. మన వీడియోస్ని బాగా అంటే మీరు ఎంత బాగా లైక్ చేసేస్తే మీకు అంత బాగా ఎక్కువ సెషన్స్ వచ్చేస్తాయి నా దగ్గర నుంచి. సో ఇట్స్ యువర్ టార్గెట్ అనమాట. సో మీరు చాలా లైక్ చేసేసి మన టీం అమిగోస్ అందరికీ షేర్ చేసేయండి. మనం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మన సెషన్ని చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చేసుకుందాం. ఇంకో క్వశ్చన్ చూడండి బేట, ఏముంది నా క్వశ్చన్లో? ఎ మెడిసిన్ క్యాప్సూల్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ సిలిండర్ విత్ 2 హెమిస్ఫియర్స్. నిన్న కూడా మనం డిస్కస్ చేసాం కదా, ఇది మెడిసిన్ క్యాప్సూల్ కానీ వాటర్ ట్యాంక్ కానీ ఏ షేప్లో ఉంటాయో, ఓకేనా? సో ఏమి ఇచ్చారు బేట? ఇఫ్ ద లెంత్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ వచ్చేసి 14 mm, ఓకే? లెంత్ ఆఫ్ సిలిండ్రికల్ పార్ట్ అంటే సిలిండ్రికల్ పార్ట్ ఇండైరెక్ట్గా ఏమి ఇచ్చారు బేట అంటే హైట్ అన్నమాట మనకి ఇచ్చింది. హైట్ ఆఫ్ సిలిండర్ వచ్చేసి ఏమి ఇచ్చారు? 14 mm. అండ్ డయామీటర్ ఇచ్చారు కాబట్టి మనం దాన్ని రేడియస్లో మార్చేసుకుంటే 3 mm అయిపోతుంది. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ మెడిసిన్ క్యాప్సూల్. సో ఫార్ములా ఏంటి బేట? వాల్యూమ్ ఆఫ్ మెడిసిన్ క్యాప్సూల్ ఫార్ములా ఏంటి? సో ఏమవుతుందంటే వెరీ ఈజీ, లాస్ట్ క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసాం. వాల్యూమ్ ఆఫ్ మెడిసిన్ క్యాప్సూల్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్, ఓకే,
ప్లస్ 2 హెమిస్పియర్స్ కదా, 2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత బెటా ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్ సార్. సో పై వచ్చేసి మనం 22/7 అని రాసేద్దాం, లేదు అంటే కామన్గానే ఉంచేద్దాం ఇప్పటికీ. ఓకేనా? ఈ స్టెప్లో లెట్స్ కీప్ ఇట్ యాజ్ పై ఓన్లీ. ఆర్ స్క్వేర్ కాబట్టి ఫార్ములా ఫస్ట్ రాసేద్దాం బెటా. పై ఆర్ స్క్వేర్ హెచ్ ప్లస్ 2/3 2 ఇంటూ 2/3 అంటే 4/3 పై ఆర్ క్యూబ్ వచ్చేసి హెమిస్పియర్ అయిపోతుంది, 2 హెమిస్పియర్స్ది. సో ఇందులో నుంచి మనం ఏం చేయొచ్చు బెటా, జస్ట్ ఇంకా అంతే, వాల్యూస్ అన్నీ ఉన్నాయి మన దగ్గర. టేక్ పై ఈక్వల్ టు 22/7 సబ్స్టిట్యూట్ చేసేసి సాల్వ్ చేసేయండి. అండ్ ఫైనల్ సొల్యూషన్ ఎంత వస్తుందో కూడా చెప్పండి నాకు. ఓకే కదా? ఎక్కడ చెప్తారో తెలుసు కదా. ఫైనల్ సొల్యూషన్ వచ్చేసి బెటా నాకు మీరందరూ కామెంట్ బాక్స్లో చెప్పాలి ఒక్కొక్క దానికి. ఎందుకంటే ఇఫ్ మీరెవరైనా సరే సొల్యూషన్ చెప్పకపోతే నాకు అది కరెక్టా రాంగా అనేది మీకు తెలియదు. నేను చెప్పేంత వరకు కరెక్టా రాంగా అనేది మీకు తెలిసే ఛాన్స్ లేదు. కాబట్టి నాకు కామెంట్ బాక్స్లో మీరు ఆన్సర్ కనుక చెప్తే అది కరెక్టో కాదు అనేది నేను మీ అందరికీ చెప్పేస్తాను. సో కరెక్ట్ కదా? ఎస్. సో రెడీ కదా మీరందరూ? మర్చిపోకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి బెటా. ఓకే కదా సార్? నాకు నెక్స్ట్ క్లాస్లో నేను ఆల్రెడీ చెప్పాను ఆర్డర్లో ఇప్పుడు మన దగ్గర సిమిలర్ ట్రయాంగిల్స్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగానోమెట్రీ ఉంది. ఈ 2 చాప్టర్స్ తర్వాత మీకు ఇంకో చాప్టర్ కావాలి. ఏ చాప్టర్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి అలాంగ్ విత్ అవర్ సొల్యూషన్స్ అన్నమాట. ఓకే కదా? సో ఈ అందరికి ఇంకేమీ లేదు బెట, ఇక్కడ జస్ట్ సింప్లిఫికేషన్ పార్ట్ మాత్రమే వదిలేశాను నేను. సో సింప్లిఫికేషన్ అంటే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఆర్ మల్టిప్లికేషన్, డివిజన్ చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ మీరంతా చేసేసి నాకు సొల్యూషన్ అనేది కామెంట్ బాక్స్లో పెట్టేయండి. ఓకే కదా? సో రెడీ కదా మీరందరూ? రెడీ అమిగోస్, రైట్? సో ఇంకో క్వశ్చన్ కూడా చూసేద్దాం బెటా. సో టుడే ఆ క్వశ్చన్ ఈజ్ ఫర్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ రేడియస్ వచ్చేసి ఆర్ అవుతుంది, హైట్ వచ్చేసి హెచ్, స్లాంట్ హైట్ వచ్చేసి ఎల్. అంతా కరెక్టే ఉంది. అయితే ఆప్షన్ ఏమి ఇచ్చారు బెటా అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. సో బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను మీకోసమే స్పెషల్గా చెప్తాను ఇది, దీని గురించి కొంచెం ఈజీగా డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ మై కోన్ కదా బెటా, ఇది కోన్. సో ఇది హైట్ అవుతుంది బెటా, దిస్ ఈజ్ మై హైట్ హియర్. అండ్ ఇది వచ్చేసి మన రేడియస్ అయిపోతుంది. అండ్ దిస్ విల్ బికమ్ అవర్ స్లాంట్ హైట్. సో మనం ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసుకుంటే బెటా, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. స్లాంట్ హైట్ ఎల్ వచ్చేసి హైపోటెన్యూస్ కదా, హైపోటెన్యూస్ ఈజ్ గ్రేటర్ దెన్ అదర్ 2 సైడ్స్ కదా. అంటే ఎల్ వచ్చేసి గ్రేటర్ దాన్ హెచ్ అవుతుంది, ఎల్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ అవుతుంది. అండ్ వాల్యూ ఆఫ్ ఎల్ స్క్వేర్ వచ్చేసి అకార్డింగ్ టు పైథాగరస్ థీరం హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. సో కరెక్టే, బట్ ఏ ఆప్షన్ రాంగ్ బెటా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. కొంతమంది ట్రూ, నాట్ అనేది మర్చిపోతారు, ట్రూ అనుకొని ఆప్షన్ ఏ, బి అండ్ డి పెట్టేస్తారు. బట్ ఏబి డి కాదు బెటా, ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే కదా? ఓకే, కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏమవుతుందంటే, కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ కాబట్టి ఆర్ గ్రేటర్ దాన్ పై అనేది ట్రూ కాదు, దాని అందుకే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. సో ఐ హోప్ ఈ క్వశ్చన్ కూడా మీ అందరికీ క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో డౌట్స్ బెటా, నాకు తెలిసి ఈ సెషన్లో మీకు ఇంకా ఏమి డౌట్స్ అంటే ఉండకూడదు అండ్ ఉండవు కూడా, ఎందుకంటే మనం చాలా అంటే చాలా ఈజీగా డిస్కస్ చేసుకున్నాం. ఇన్ కేస్ మీలో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే, దేని గురించి అయినా డౌట్స్ ఉంటే ఏం చేయాలో తెలుసు కదా బెటా, నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సార్ నాకు ఈ పోర్షన్లో డౌట్ ఉంది అని చెప్తే నేను చెప్పినట్టే మీకు ఒక సపరేట్ సెషన్స్ తీసుకుందాం డౌట్స్ గురించి. లేదు దీనికంటే ఇంకా సార్ ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్ కావాలి అంటారా, మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఈ రోజు నుంచి, నిన్న ఈవినింగ్ కూడా చెప్పాము, మనం షార్ట్ నోట్స్ కానీ నోట్స్ కానీ అన్ని థింగ్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో మీకు వచ్చేస్తాయి. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఎక్కడుంది అంటారా, సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి కింద మీకు గ్రూప్ అంటే వీడియో డిస్క్రిప్షన్లో అయినా సరే పిన్డ్ చాట్ బాక్స్లో ఉంటుంది. సో మర్చిపోకుండా టెలిగ్రామ్ గ్రూప్ని కూడా జాయిన్ అయిపోండి. సో అక్కడ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ఇంకా ఏముంటాయి బెటా మనకంటే నోట్స్ అన్నీ మనకు అక్కడ వచ్చేస్తూనే ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ క్లాస్ బెటా. సో థ్యాంక్ యూ అమిగోస్, థ్యాంక్ యూ సో మచ్. దీనికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా మీకు, నెక్స్ట్ క్లాస్లో మీకు ఏ టాపిక్ కావాలో తొందరగా నాకు కామెంట్స్ చేసి కామెంట్ బాక్స్లో సార్ మాకు నెక్స్ట్ ఈ కావాలి, ఆఫ్టర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ట్రిగానోమెట్రీ వీ నీడ్ దిస్ చాప్టర్ని కామెంట్ చేసి చెప్పేయండి. సో థ్యాంక్ యూ అమిగోస్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను మీ మాస్టర్ టీచర్ అండ్ యువర్ ఫేవరెట్ అమిగో దేవిలాల్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ది వేదాంతు తెలుగు 8, 9, 10 యూట్యూబ్ ఛానల్. సో టేక్ కేర్, బాయ్, విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.